అమ్మ చేతి అమృతం ఆవకాయ పచ్చడి. ఎండాకాలం వచ్చిందంటే పచ్చడి సందడి మొదలవుతుంది కదా! ఆవకాయ పచ్చడి అందరి మనసును దోచేస్తుంది. మా అమ్మాయి కోసమండి, అబ్బాయికి పంపాలండి అని అమ్మ ఆరాటంతో, ప్రేమతో చేసిన ఈ పచ్చడి దేశ విదేశాలు ప్రయాణం చేస్తుంది. అందుకే పచ్చడంటే ప్రాణం. మరి ఎలాంటి డౌట్స్ లేకుండా పర్ఫెక్ట్ కొలతలతో పచ్చడిని ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూసేయండి. కాయలను ముందుగా నీళ్ళలో వేసి నీట్‌గా కడిగి క్లాత్‌తో తుడుచుకోవాలి. అలాగే ఉప్పును, ఆవాలను ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ముక్కలను కట్ చేసుకొని తెచ్చుకున్న తర్వాత ముక్కల్లో ఉన్న జీడిని పొట్టును తీసేసి నీట్‌గా తుడుచుకోవాలి. 1 కేజీ ముక్కలకి పావు కేజీ నూనె, పావు కేజీ ఉప్పు, ఉప్పులో సగం కారము, కారంలో సగము ఆవపొడిని తీసుకోవాలి. పావు కేజీ ఉప్పులో సగం అంటే 125 గ్రాముల కారము, కారంలో సగం అంటే 125 గ్రాములో సగం 60-70 గ్రాముల వరకు ఆవపొడిని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు కొలతలనేవి కరెక్ట్‌గా ఉండి అన్నీ కరెక్ట్‌గా సరిపోతాయి. ఇప్పుడు మనము ఈ ముక్కలకి పచ్చి నూనెను ఒక పావు కేజీ వరకు తీసుకొని ముక్కలకు బాగా పట్టించుకొని కలుపుకోవాలి. ఆవాలను ఒక మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చేసుకున్న పౌడర్‌ను ఒకసారి జల్లించుకోవాలి. జల్లించగా వచ్చిన బరకలో కూడా మనము కొంచెం ఉప్పు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలను గ్రైండ్ చేసేటప్పుడు అందులో కొంచెం ఉప్పు కలిపి గ్రైండ్ చేయండి. ఆవ పొడి అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఈ పొడులన్నింటినీ మనము ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఉప్పును కూడా గ్రైండ్ చేయండి. ఉప్పును జల్లించాల్సిన అవసరం లేదు. వెల్లుల్లిపాయలను కూడా మనము కారం ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి. వెల్లుల్లిపాయలను మొత్తంగా గ్రైండ్ చేయకుండా అందులో సగం పక్కన పెట్టి మిగతా సగాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి పెద్ద గిన్నెను తీసుకొని అందులోకి మిగతా ఆయిల్‌ను వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది లీటర్‌లో కాకుండా కేజీ కొలత చొప్పున తీసుకోవాలి. లీటర్‌లో తీసుకుంటే గనక మనకి 1 కేజీకి తక్కువగా వస్తుంది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ఆవాలను, 1 స్పూను మిరపగింజలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంటని మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఆయిల్‌ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి పేస్టును వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. వెల్లుల్లి కూడా మరీ బాగా బ్రౌన్‌గా కాకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ అనేది చాలా ఎక్కువగా వేడైనా వెల్లుల్లిపాయ మొత్తము మాడిపోయినా పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకే ఆయిల్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ముందుగా మనము తయారు చేసుకొని పెట్టుకున్న ఆవాల పొడిని, ఉప్పును ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పును మొత్తంగా వేయకుండా ఒక గ్లాస్ ఉప్పు వరకు మనము పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి పొట్టు తీసుకొని పెట్టుకొని సైడ్‌కి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసుకొని కలుపుకోవాలి. మనం వేడి చేసుకొని పక్కన పెట్టుకున్న ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత, కొంచెం ఆయిల్‌ని ఈ ముక్కల్లో మనం వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలనేవి గట్టిగా ఉండి, పచ్చడనేది అస్సలు పాడవ్వదు. మెంతి పొడిని ఒక 2 స్పూన్లు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా వేస్తే పచ్చడనేది చేదొచ్చేస్తుంది. అలాగే పసుపును కూడా కొంచెంగానే వేసుకోవాలి. ఈ పొడులన్నింటినీ ముక్కలకు బాగా పట్టించండి. అలాగే ముందుగా మనము వేడి చేసుకుని చల్లార్చుకున్న ఆయిల్‌లో కారం పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం చల్లారిన తరువాత అంటే గోరువెచ్చగా అయినప్పుడు మాత్రమే మనం ఇందులో కారం వేసి కలపాలి. కొన్ని ప్రాంతాల్లో కారాన్ని పచ్చడికి డైరెక్ట్‌గా పట్టించి తరువాత ఆయిల్ వేసి కలుపుతారు. పచ్చడిని కలిపే విధానాన్ని బట్టి పచ్చడి టేస్ట్ అనేది మారుతుంది. మీరు పోపు పెట్టుకొనైనా చేసుకోండి లేదా డైరెక్ట్‌గానైనా అన్ని పొడులను పచ్చడిలో కలపండి.
ఎక్కువగా పచ్చడి తిన్నప్పుడు మనకు కడుపు మండే అవకాశం ఉంటుంది కనుక, ఇలా ఆయిల్‌లో కారం పొడి కలుపుకొని పచ్చడిలో కలపడం వల్ల ఎక్కువ తిన్నా కడుపులో మంట అనేది రాకుండా ఉంటుంది. ఇది మరుసటి రోజు నేను చూపిస్తున్నాను. పచ్చడిలో మనము ముందు రోజు ఒక గ్లాసు ఉప్పును పక్కన పెట్టాం కదా! ఆ ఉప్పును ఇందులో వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. పచ్చడిని మనం వేసుకోవడానికి వాడే జాడీలో వెల్లుల్లి కొంచెం ఆయిల్ వేసి, ఆ పేస్ట్ అంతా జాడీకి బాగా పట్టేలాగా ఒకసారి అప్లై చేసుకొని, ఆ తరువాత మనము కలిపి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. 3 రోజుల తర్వాత మరొకసారి పచ్చడిని మనము ప్లేట్‌లో వేసుకొని కలుపుకోవాలి. పచ్చడి కొలతలను మరొకసారి చెబుతాను. 1 కేజీ ముక్కలకి పావు కేజీ ఉప్పును ఖచ్చితంగా వేయాల్సిందే. ఆయిల్ పచ్చడి పైన బాగా తేలాలి అంటే 1 కేజీకి 300-350 గ్రాముల ఆయిల్‌ను వేసుకోవాలి. అలాగే కారాన్ని, ఆవపొడిని కూడా మనము పెంచుకోవచ్చు. జాడీ చుట్టూరుగా ఉన్న ఈ పచ్చడి మరకలనన్నింటిని కూడా ఒక వేస్ట్ క్లాత్‌తో నీట్‌గా తుడిచి, పైన మూత పెట్టి ఒక క్లాత్‌ని కప్పి మనము పచ్చడిని స్టోర్ చేసుకోవాలి. పచ్చడి కలిపిన ప్లేటులో కొంచెం అన్నం వేసుకొని, బాగా కలిపి ఇంట్లో ఉన్న అందరూ తలా ఒక ముద్ద తినడం ఒక మంచి సాంప్రదాయం. తరతరాలుగా వస్తున్న ఒక చక్కటి సాంప్రదాయము. మా చిన్నతనంలో మా అమ్మ కూడా పచ్చడి పెట్టిన రోజు పిల్లలందరినీ పిలిచి అన్నాన్ని ఇలా కలిపి అందరికీ తలా ఒక ముద్ద పెట్టేది. ఇది ఒక మంచి జ్ఞాపకం కదా! ఇలాగే మీకు అనిపిచ్చిందా? ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసము ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.